ఫింగర్ జాయింట్స్ అనేది స్మాల్ జాయింట్స్ అంటాము. ఈ ఆర్థరైటిస్లో మనం కామన్గా రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ కొన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్లో కానీ మనం కామన్గా ఈ యొక్క చిన్న జాయింట్స్లలో పెయిన్ చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ హిస్టరీ ప్రకారము లేకపోతే వారికి ఇన్వెస్టిగేషన్స్ అంటే బేసిక్ బ్లడ్ టెస్ట్లు కానీ ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐల వల్ల కానీ ఎగ్జాక్ట్ కాజ్ ఫర్ ద ఫింగర్ జాయింట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమ్ టైమ్స్ ట్రామా వలన వేళ్ళల్లో డిస్లొకేషన్, సబ్లక్సేషన్ జాయింట్స్ ఉండటం వలన కానీ, లేకపోతే ఫింగర్స్లలో టెండాన్స్ ఉంటాయి, టెండాన్ ఇన్ఫెక్షన్ వలన కానీ, లేకపోతే సమ్ టైమ్స్ మనకు డీకర్వెన్స్ ఫింగర్ థంబ్ డీకర్వెన్స్ అంటాము. డీకర్వెన్స్ అంటే ఇక్కడ ఫింగర్కి జస్ట్ వ్రిస్ట్లో కండరం బ్లాక్ అవ్వడం, జామ్ అవ్వడం లాంటిది ఉంటుంది. లేదంటే ట్రిగ్గర్ ఫింగర్స్ అంటాము. ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఈ ఫింగర్స్ టెండాన్స్ ఫేషియాలో ఇరుక్కుపోవడం అంటారు. తద్వారా మనకు పెయిన్స్ వస్తాయి. ఇలాంటి ఫింగర్ పెయిన్స్ని మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.